ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో కారుమూరి వెంకటేశ్వర గారు కొన్ని మాటలు మాట్లాడారు. రాత్రి నేను ఆ వీడియో చూసి చాలా రాత్రి మొదలుపడలేదండి. ఎంత భయం వేసిందంటే చాలా భయపడ్డానండి. ఎంత దారుణ భయం అంటే నన్ను ఎవడ కాపాడతాడు, ఆయన చేసిన వ్యాఖ్యలో ఎంత చాలా భయం వేసిందండి. సత్యనారాయణ గారు నన్ను కాపాడాలి, మీరు లాదర్ గారు మీరు కాపాడాలి, సురేష్ గారు మీరందరూ నన్ను కాపాడాలి, అందరూ కాపాడాలి. ఎమ్మెల్యే గారు లేరు ఇక్కడ, లేదా ఆయన కాపాడలు, ఆయన రేపు పొద్దున వస్తారు, మీరందరూ కాపాడాలి. అంతా భయం వేసి నేను నిద్ర పట్టలేదు. మా పిల్లలు కూడా అయ్యబాబు నరికేస్తాడంట, పొడిచేస్తాడంట, చంపేస్తాడంట, ఎందుకు నీకు ఇవన్నీ అని చెప్పి చాలా బాధపడ్డారు. ఎంత బాధ అంటే అంత బాధపడ్డారు. కానీ నిన్న ఆయన మాట్లాడింది తీరండి, దొంగలందరూ ఒక చోట చేరారు, ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలి, ప్రజలకు ఏం చేయబోతున్నారో ఏం చేయాలి అని మాట్లాడాలి. ఇక్కడేమన్నా పాలనైనా అక్రమాలు జరుగుతున్నాయా అలాంటివి చెప్పాలి. అవి లేవు. గుంటూరు అవతల గుంటూరు యువతల, అంటే గుంటూరు కాడ నుంచి కడ వరకు నరికెళ్ళిపోతారంట. మళ్ళీ గుంటూరు యువతల కాడ నుంచి, కృష్ణా జిల్లా కాడ నుంచి, గుంటూరు జిల్లా యువతల నుంచి మళ్ళీ ఇచ్చాపురం వరకు ఇంట్లోంచి లాగి మరికి నరికి చంపేస్తారు. ఏంటి అన్యాయం? ఏం చేసామండి? మేము చేసిన తప్పు ఏం చేసామంటాం? ఒక నిజాయితీ గల ప్రభుత్వాన్ని తీసుకురావడమో తప్పు, ఒక నిజాయితీ గల ఇక్కడ తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే అంట మీ అందరూ కార్యకర్తగా ఉండి నెగ్గించుకోవడం మేము చేసిన తప్పు. మేము నిజాయితీ వైపు ఉంటే ఈరోజు మమ్మల్ని నరికి చంపేస్తారా? ఏంటండి అన్యాయం? ఏం తప్పు చేసాం మేము? ఈరోజు ఈ కారుమూరి నాగేశ్వర గారు గతంలో 2019లో ఎలక్షన్లో నెగ్గినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? నేను రాధాకృష్ణ గారికి 72,000 ఓట్లు మెజార్టీతో నెగ్గాడు తణుకు నియోజకవర్గంలో. ది గ్రేట్ ఎమ్మెల్యేగా నిలుచుకున్నాడు, ప్రజల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయాడు ఆయన. ఇలాంటి వ్యక్తి వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా రాని ఆ రోజు నెగ్గాడు ఆయన. ఈ రోజు మళ్ళీ 2024లో ఆయన సొంత ఊరు అత్తిలి గ్రామంలో ఆయనకి డిపాజిట్లు లేవండి. డిపాజిట్లు కూడా దక్కలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానంలో ఆయన ఒక్కడేనండి. ఇలాంటి వ్యక్తి నోరు అదుపు లేకుండా, ఒళ్ళుబాయి తెలియకుండా ఇంత ఇష్టం వచ్చిన మాట్లాడుతామండి. ఈ మధ్యకాలంలో ఏదో జుట్టు ఇచ్చినట్టు ఉన్నాడు, ఆ జుట్టుతో పాటు మైండ్ కూడా ఇచ్చేసినట్టున్నాడు. అక్కడ ఆ కటింగ్లో అది కూడా పోయినట్టుంది. ఈయన ఈ రకమైన వ్యాఖ్యలు అండి, అంటే రెచ్చగొట్టి వీళ్ళు ఏం చేస్తారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎక్కడ జరగాలంటే దాన్ని పార్టీ రుద్దుతున్నారు. ఈయన తణుకు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఈయన చేసిన దోపిడీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈయన ఓడిపోయిన తర్వాత ఈయనకి నియోజకవర్గం ఉన్నాడండి, ఎక్కడ లేడండి. వారానికి ఒకసారి వస్తాడండి, తగులుదామని ఒక తట్ట పుట్టకి వస్తాడు, ఏదో వరద వెళ్తాడు, పోతాడు, మళ్ళీ 10 రోజులు కనపడ్డాడు. ఈయన వెళ్ళి అక్కడ మీటింగ్లో మాట్లాడతాడు. ఈయన అయ్యా కారుమూరి వెంకటేశ్వర గారు, ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీ అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశాడు. రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక బీరు సంబంధించిన రేటు ఎవరైతే ఓంప్రకాష్ 200 రేటు పెరిగిందని అడిగినందుకు తెల్లవారికి చంపేశారు. తెల్లవారికి సమయం తెలియదు. అలా ఎంతోమంది దళితులు ఎదురు తిరిగినందుకు, సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల, అబాధ్యుల పట్ల, ఆడపిల్లల రేపు జరుగుతుంటే వీటి మీద మాట్లాడినందుకు అక్రమ కేసులు, అన్యాయంగా ఎవరైనా గట్టిగా మాట్లాడితే అని తెల్లవారికి కనబడకుండా మాటలు చేయలేదు. ఇలాంటి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగింది. కానీ ఈనాడు ప్రజలు విసుకెత్తిపోయి మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో వంచలైపోయి కూటమి ప్రభుత్వాన్ని అత్యంత మెజార్టీలో నెగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నడుస్తున్న రాజ్యాంగం ఏంటో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంది. ఆ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి, మా నాయకుడు అది చేస్తున్నాడు కాబట్టి ఈ రోజుల్లో మీరు బయట ఉన్నారు. అదే మీరు రాజారెడ్డి రాజ్యాంగం అయితే లోన్ మొత్తం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా చేస్తున్నారు. ఇక్కడ కక్షపరమైన బాధ లేదు. ఎవరైతే అవినీతి చేశారో అలాంటి వ్యక్తుల మీద కేసులు వస్తా ఉన్నాయి. అంతేగాని అక్రమంగా మీలాగా మా కార్యకర్తల్ని చంపేసినట్టుగా మేము ఎవరే కార్యకర్తని అన్యాయంగా పోట్లు పెట్టుకోలేదు. ఎవరు ఏ కార్యకర్తని మా నాయకుడు కానీ మా అధినాయకుడు కానీ ఎప్పుడు కూడా జైల్లో పెట్టలేదు. అలా నీతి నిజాయితీ నిలబెట్టుకున్నారు. కానీ ఈరోజు మీరు మళ్ళీ కార్యకర్తలను శిక్ష పెట్టి మీరు రెచ్చగొట్టి ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు బట్టి శిక్ష పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు?
అందుకనే మేము ఒకటే చెప్తాను, ఇమీడియట్గా మా దళిత సోదరులు మొత్తం అన్ని చోట్ల, మా బీసీ సోదరులు అన్ని చోట్ల మేము కేసులు పెడుతున్నాం. ఆ కేసు కూడా పోలీసు వారికి మేము రెండు చేతులు జోడించి న్యాయం చేయమని అడుగుతున్నాం. మీరు ఇమీడియట్గా మా కేసుని టేకప్ చేయండి, మా కేసుని ఎఫ్ఐఆర్ కట్టండి. ఎఫ్ఐఆర్లో కూడా 3 years కట్టాలి. 3 years ఎందుకంటే అది అటెంప్ట్ మర్డర్, అది డైరెక్ట్ నరికి చంపుతానన్నాడు, ఇంట్లో లాగి చంపుతానన్నాడు, ఫేక్ కోసేస్తానంటాడు. ఇలాంటి వ్యక్తి మీద ఇమీడియట్గా 3 years కట్టే బాధ్యత ఈరోజు పోలీసు చేస్తాను మేము. అందుకని మేము పోలీసు వారికి మేము అన్ని కేసుల్లో కూడా మేము ఏదైతే ఈ కార్బన్ నాయకులు చేసిన వ్యాఖ్యలు మీకు కంప్లైంట్తో పాటు వీడియో కూడా జతపరిచి మీకు ఎవిడెన్స్ ఇస్తున్నాం, మీకు సాక్ష్యాధారాలు ఇస్తున్నాం. ఇమీడియట్గా మీరు కేసు కట్టి అతన్ని బొక్కలేవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉండేది తెలియజేసుకుంటున్నాం. అందుకనే ఇక్కడ ఉన్న కార్యకర్తల సహనం, మాలో నిజాయితీ ఉంది, మాలో నిబద్ధత ఉంది. మా నాయకుడు చెప్పిన మాట మేము వింటాం. మీలాగా కత్తులు కట్టాలంటే మేము తిరగం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యం. ప్రజలకి విలువైన పని చేసి పెట్టే నిదర్శనం ఉన్న ఆరుగల రాధాకృష్ణ గారి దగ్గర పనిచేస్తున్నాం మేము. అలాంటి వ్యక్తి పనిచేయడం నిజంగా చాలా అదృష్టం. ఆయన ఎవరిని బూతులు తిట్టమంటూ అక్కడ ఎవరిని చేయలేమంటూ మీరు చేస్తారు. నిన్న చేసినటువంటి వార్ముల నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరోధం. ఎందుకంటే ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజలకి స్వేచ్ఛ లేనటువంటి పాలన గత 5 సంవత్సరాల్లో చేశారు. కానీ ఈ రోజున ఆయన రెచ్చగొట్టే ధోరణులు, అభద్రతా భావంతో, వాటమి పాలు అయినటువంటి బాధతో కారు కోతలు పోతున్నటువంటి వార్ముల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఆయన యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బకొట్టేలాగా, ప్రజల యొక్క మనోభావాల్ని పాడు చేసేటట్లుగా, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచేటట్లుగా ఆయన మాట తీరు, ఆయన భాష తీరు అనేటువంటిది చాలా హేయకరమైనటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడినటువంటి సందర్భం, కార్యక్రమం ఏంటి, ఆయన మాట్లాడేటువంటి సందర్భం ఏంటి అనేది చాలా ఆశాస్పదం. ఎందుకంటే ఆయన 200% దొంగోట్లతో అధికారంలోకి వచ్చారని చెప్పి కారు కోతలు పోస్తున్నాడు ఈయన. మరి గతంలో 151 సీటు మీరు సంపాదించుకున్నారు, 151 సీటు మీకు వచ్చాయి. అంటే దొంగోట్లతో మీరు అధికారంలోకి వచ్చారా 2019లో? ఒక్కసారి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. అలాగే ప్రతిసారి కూడా ఆయన ఒక్కొక్క మాట అంటూ ఉంటాడు సందర్భానుసారంగా చాలాసార్లు. టీడీపీ వాళ్ళు దోచేసుకున్నారో, దాచేసుకున్నారో, పంచేసుకుంటున్నారు పదే పదే. ఎందుకంటే గుమ్మడికాయ దొంగ అంట భుజాన్ని తడుపుకున్నట్లుగా టీడీపీ వాళ్ళు దోచేసుకున్నారు, దాచేసుకున్నారు, పంచేసుకున్నారని చెప్పి పదే మాట్లాడుతున్నారు వార్ముల నాగేశ్వరరావు గారు. అయితే మీరు ఒక్కసారి మిమ్మల్ని ఈ తణుకు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చీకొట్టే కూడా నీకు బుద్ధి రావాలి. ఎందుకంటే ఈ తణుకు నియోజకవర్గం చక్కగా స్వర్ణాంధ్రం కలిగినటువంటి, చక్కగా సస్యశ్యామలంగా ఉన్నటువంటి నియోజకవర్గం. కానీ ఈ నియోజకవర్గాన్ని మీరు అడుగుపెట్టిన తర్వాత మీరు 2019లో 1000 కోట్లు సంపాదించుకున్నాం ఈ తణుకు నియోజకవర్గంలో మంత్రి అయిన తర్వాత. ఎవరు దోచుకున్నారు, ఎవరు దాచుకున్నారని, ఎవరు పంచుకున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అయితే టీడీఆర్ కుంభకోణంలో మీరు ఏం చేశారు? ఎన్ని 100 కోట్ల రూపాయలు దోచేసుకున్నారో, ఎన్ని 100 కోట్ల రూపాయలు మీరు దాచేసుకున్నారు టీడీఆర్ కుంభకోణంలో. అలాగే పేద ప్రజలు మరి బాధలతోనూ, వ్యాధులతోనూ, కరోనా పేరుతో మరి ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకుని నీవు పంచుకునేటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకో. అలాగే ఇళ్ల పట్టాల పేరుతో మరి ఎన్ని 100 కోట్ల రూపాయలు మీరు ఈ నియోజకవర్గంలో దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకున్నారు. ఈ రోజున మీ స్థాయి తగ్గట్టుగా మీరు మాట్లాడుతూ, ఎందుకంటే మీరు జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. మీరు మాట్లాడేటువంటి తీరు, వేషధారణ, భాష అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఎందుకంటే మీరు ఎవరిని బెదిరిస్తారు? టీడీపీ కార్యకర్తలను మీరు బెదిరించేది గుంటూరు అవతల అయితేనంట పీకలు కోసేస్తాడంట, యువతల అయితేనంట లాక్కొచ్చి కొట్టేయాలంట. మరి మన ఎంపీటీసీ ఎలక్షన్లో ఇంట్లో ఎందుకు రాకున్నావు? నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసినటువంటి ఎలక్షన్ని మరి మీరు 3 నెలల క్రితమే వాళ్ళని కిడ్నాప్ చేసి ప్యాలెస్కి తీసుకెళ్ళి వాళ్ళందరినీ టీడీపీ ఎంపీటీసీలని
అలాగే వైఎస్ఆర్ ఎంపీటీసీని మీరు దాచి మరి ನೀವು మాట్లాడేటువంటి తీరేంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీద తిరగబడండి, లాక్కొచ్చి కొట్టండి, వాళ్ళని అంటండి ఇది పోయించాలంట. ఈ తణుకు నియోజకవర్గం ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా మీ వేష మారదు, మీ భాష మారదు, మీ తీరు మారదు. మీరు మాట్లాడేటువంటి మాటలు కూడా అన్ని అబద్ధాలే. పారుమూరి అంటే అబద్ధాలు, పారుమూరి అంటే మోసం, పారుమూరి అంటే దోచుకోవటం, పారుమూరి అంటే పంచుకోవటం, పారుమూరి అంటే దాచుకోవటం. ఈ దాచుకునే సంస్కృతి, దోచుకునే సంస్కృతి, పంచుకునే సంస్కృతి తణుకు నియోజకవర్గంలో కేరఫ్ అడ్రస్గా మరి ఈ రోజున పారుమూరి నాగేశ్వరరావు అని ఈ పారుమూరి నాగేశ్వరరావు గారిని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.